భార్య గుర్తొచ్చే కూడా మర్చిపోయినా. నమస్కారం అండి. ఇది అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి బిల్డర్స్ ఒకరు ఇద్దరు కాదండి. ఇలా మన దేశంలో కానీ, మన రాష్ట్రంలో కానీ, మన జిల్లాలో కానీ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఈ ఫ్రీడమ్ అనేది వీళ్ళకు వచ్చింది. దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. టు బి ఫ్రాంక్, దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఇక్కడ మేజర్ గా కావాల్సింది ఏంటంటే, ప్రభుత్వం నుండి ఏ ప్రభుత్వం అయినా, అది తెలంగాణ అయినా ఆంధ్ర అయినా ఎక్కడైనా కానీ మాకు కావాల్సింది ఏంటంటే సరైన న్యాయము, జస్టిస్. ఇప్పుడు ఇందులో న్యాయాలు మనం పక్కకు పెడితే, ఇక్కడ లా సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే ఇష్యూస్ అనేవి ఇట్లా ఫోర్గో అవ్వండి. ఇట్లా ఒక్కరు ఇద్దరు కాదండి, కొన్ని వందల మంది సఫర్ అవుతున్నారు ఇలాంటి అన్యాయమైన ఇష్యూస్ వల్ల. ఇలాంటి బిల్డర్స్ కి, ఈ చీటర్స్ కి ఫ్రీడమ్ ఉన్నంత వరకు జస్టిస్ అనేది జరగదండి. మేము 2022లో నిజంగా చెప్పాలంటే దౌర్భాగ్యమైన విషయం, పర్సనల్ లోన్ మరి తీసుకొని మరీ కట్టామండి. పర్సనల్ లోన్ అంటే ఎట్లుంటుందో మీకు తెలుసు. ప్రతి నెల 88,000 కట్టాల్సి వస్తుంది. ఏం చేస్తే 88,000 కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కృతికా ఇన్ఫ్రా వాళ్ళకు 40 లక్షలు ఇచ్చినామండి. ఇలా మా సిస్టరు, మా సొంత సిస్టరు, మా బ్రదరు, మా కజిన్ బ్రదరు, ఇలా నలుగురం కలిసి 1,60,00,000 ఇచ్చినాం. ఇందులో రేపు మాపు అని సంవత్సరం పొడిగిచ్చిరు. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిస్తామని 22లో ఇస్తే 2 years లో కన్స్ట్రక్షన్ చేసిస్తామని అన్నారు. కన్స్ట్రక్షన్ చేయకపోగా అట్లీస్ట్ మాకు రెస్పాండ్ అయ్యి మా బాధలు అర్థం చేసుకొని మా మనీ మాకు బ్యాక్ ఇచ్చినా మేము ఇట్లా ఈ పోలీస్ స్టేషన్ల చుట్టూ, లాయర్ల చుట్టూ, రేరాల చుట్టూ ఇవన్నీ తిరిగేయాల్సిన అవసరం ఉండేది కాదండి. మాకు నిజంగా జస్టిస్ జరిగి ఉంటే, ఆయనకు నిజంగా పర్మిషన్ అప్రూవల్స్ ఇష్యూ అయ్యి ఉంటే ఆయన స్టాప్ చేసేసి మా మనీ మాకు బ్యాక్ ఇచ్చేది ఉండే. ఆ మనీ బ్యాక్ ఇవ్వకపోగా మాకు చాలా చిత్రహింసలండి. బౌన్సర్లను పెట్టి ఇష్యూస్ చేసిండు, బెదిరించిండు. మీరేం చేస్తారో చేసుకోపోరు అని అన్నాడు. మా డబ్బులు, మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఏందండి? ఎక్కడికి పోతుంది సమాజం అనేది మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్న మాటలే గాని, నిజంగా ఆయన సదుద్దేశంతో చేసి ఉంటే ఈ రోజు మేము ఇక్కడ నిలబడి ఇలా మా బాధలు చెప్పుకునే వాళ్ళం కాదండి. ఇంకొక విషయం ఏందనంటే, ఎవరిని ఏ మీడియా వాళ్ళు వచ్చినా, పోలీస్ స్టేషన్లు వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా తిరిగి వాడు ఇచ్చే స్టేట్మెంట్స్ ఏందనంటే, లేదు సార్ నేను వాళ్ళకు సగం మందికి ఆల్రెడీ సెటిల్ చేసిన, వాళ్ళు కట్టిన దానికన్నా డబుల్ అమౌంట్ వచ్చింది అని మాట్లాడతాడు. కానీ అది సరైన అంటే ట్రూత్ అంటే నిజమైతే కాదండి. వాడు అన్ని మాటలు ఏందనంటే ఎదుటి వాళ్లకు డైరెక్ట్ గా నో అని చెప్పకుండా, లేదు మేడం, లేదు సార్, నేను చేసిన సార్ ఆల్రెడీ అనే మాట్లాడతాడు తప్ప ఎప్పుడు కూడా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునే వాడైతే ఇట్లా మోసం చెయ్యడు. మేము నిజంగా ఇచ్చుంటే వాడు కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి ఆ డబ్బులు ఎక్కడ పెట్టిండో చెప్పాలి కదండి. లేవు అని అంటాడు. ఇండివిజువల్ గా వెళ్ళినాము, గ్రూప్ కి వెళ్ళినాము, ఆడవాళ్ళు వెళ్ళిరు, మగవాళ్ళు వెళ్ళిరు, అందరూ కలిసి వెళ్ళిరండి. ఇప్పుడు ఏం చేస్తే మా డబ్బులు మాకు తిరిగి వస్తాయో మాకు కావాలండి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బే కావచ్చు, పెన్షన్ డబ్బులే కావచ్చు, రిటైర్మెంట్ డబ్బులే కావచ్చు. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్ మేము వెళ్ళినామండి. మాకు న్యాయం జరిగేది ఎక్కడ? ఇప్పుడు సభ్య సమాజంలో మేము ఇట్లా బతుకుతున్నాము అంటే మాకు న్యాయం జరగడానికి ఒక సిస్టమ్ అనేది కరెక్ట్ గా ఉంటే మాకు ఒక ధీమా ఉంటదండి. అది పోలీస్ సిస్టమే కావచ్చు, పొలిటికల్ సిస్టమే కావచ్చు, ఇంకే సిస్టమ్ అయినా కావచ్చు. అవి ప్రాపర్ గా ఉంటే ఈ రోజు మాకు ఈ దుస్థితి ఉండేది కాదండి. ఈ రూలు పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఆ రూలు లా డిపార్ట్మెంట్ కాదు అనేవి ఈ సపరేషన్స్ ఉండద్దండి. మాకు కావాల్సింది న్యాయం. మాట్లాడుకుంటా వీళ్ళతో మాట్లాడుకుంటా వీళ్ళ వేరే సైడ్ లకు షిఫ్ట్ చేసుకుంటా మీకు డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ ఎందుకు కావాలి?
వీళ్ళతో మాట్లాడుకోవాలి నేను. వీళ్ళతో మాట్లాడుకున్న తర్వాత మీకు ఏం చేయాలి సార్ మాకు వాళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేదు. అదే వాళ్ళతో నువ్వు నేను మాతో ఒప్పించుకోవాలి. మాట్లాడు. నీ ప్రాబ్లం అది, మాది కాదు కదా. నీ ప్రాబ్లం అది. ఓకే సార్ చెప్పండి. ఇదిగోండి. ఇప్పుడు మీరు ఈ రిజిస్ట్రేషన్ అంటేనే మీరు వచ్చి ఆపారు. రేపు నేను డెవలప్మెంట్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వీళ్ళు వచ్చి అట్లే ఆపుతారు. సార్ వాళ్ళకి నాకు సంబంధం లేదు. నువ్వు రేపు రాకపోతే అట్లనే మాకు కూడా ఎట్లా ఏం చేస్తారు ఏంటి అన్నది కూర్చోమంటారు. డాక్యుమెంటరీ ఆయన కాదు ఆయన కూడా పట్టుకో మాట్లాడదాం.